7 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికలయ్యాక మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఒక క్యాన్సర్ ఆసుపత్రి త్వరితగతి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని కిట్టు మాట్లాడుతూ రాగల రోజుల్లో పర్యాటకంగా కానీ క్రీడారంగంలో కానీ మచిలీపట్నాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. సింహాద్రి చంద్రశేఖర్ పేర్ని కిట్టుతో మా కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎలక్షన్ వేడైతే మాత్రం బందర్లో అగ్గినే రాజేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో బందర్కి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. విలక్షణమైనటువంటి రాజకీయాలు బందర్లో నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క రాజకీయాలకు సంబంధించి వైసీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కిట్టు, ఇరువురు కూడా పోటీ చేస్తూ ఈ రోజైతే పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ మచిలీపట్నంలో ఎంపీ కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చంద్రశేఖర్ గారు మరియు కిట్టు ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. సార్, చెప్పండి, ఏంటి పార్లమెంట్ పరిధిలో ఎటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ఏ విధంగా ప్రజలకు భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా విద్య, వైద్యం, సంక్షేమం ఈ మూడు నడుస్తున్నాయి. విద్య చాలా పెద్దపీట వేసాం, వైద్యం కూడా బాగుంది. ఈ వైద్యంలో నేను క్యాన్సర్ సర్జన్ కాబట్టి మెయిన్గా మచిలీపట్నానికి ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ కావాలని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ చూసింది ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొన్ని తాగునీటి సమస్య ఉంది. ఈ తాగునీటి సమస్య అనేది తీరిస్తే బాగుంటుందని ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి దానికి వివిధ రకాల పద్ధతుల్లో ఆ తాగునీటి సమస్య తీర్చాలని చూస్తున్నారు. అది కూడా మనం కనుక ఫ్యూచర్లో కనుక తీరిస్తే మచిలీపట్నం నియోజకవర్గం అనేది చాలా వరకు సమస్య లేకుండా ఉంటుంది. మీరు అంటున్నారు అభివృద్ధి అనేది ఎలా కొలుస్తామంటే ఒక సగటు ఆయుర్దాయం ఎంత అనేది 2019తో పోల్చుకుంటే ఆయుర్దాయం పెరిగింది. ఇప్పుడు సగటు ఆయుర్దాయం. మరి తర్వాత మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటారు, అంటే ఈ గర్భంలో ఉన్న వాళ్ళు చనిపోవటం, అది తగ్గింది. ఇంకోటి తీసుకుంటే సగటు ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు అంటున్నారు, డెవలప్మెంట్ లేదంటున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2019లో 96,000 ఉండేది, ఇప్పుడు ప్రజెంట్గా 136,000 అయింది. సో జీడిపి అనేది పెరిగింది. ఇవన్నీ ఏంటంటే పెరుగుదానికి, డెవలప్మెంట్కి వివిధ సూచీలు. ఈ సూచీలన్నీ కూడా పెరిగినప్పుడు డెవలప్మెంట్ లేదని అనడానికి వీల్లేదు. బందర్లో మనం చూస్తే మెడికల్ కాలేజీ వచ్చింది. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హెల్త్ రిఫార్మ్స్ ఎక్స్పర్ట్ కమిటీ అని వేసిన రోజున మేమందరం ఆంధ్రప్రదేశ్లో 6 మా కమిటీ మెంబర్లు అన్ని వివిధ జిల్లాల్లో తిరిగి ఏమేం కావాలనేది పెట్టుకున్నప్పుడు నన్ను అడిగారు చివరిలో, అన్నా నీకేం కావాలని. నేను చెప్పాను, మచిలీపట్నంలో ఒక వైద్య కళాశాల ఉంటే బాగుంటుందని అన్నారు. అంటే ఆయన ఎందుకని అడిగారు నన్ను. అంటే చెప్పాను, మా అవనగడ్డలో 6 మండలాలు, పెడన్లో ఉన్న 4 మండలాలు, ఇక్కడ బందర్లో ఉన్న రూరల్ ఏరియా, ఇంకా మీరు చూస్తే పామర్లో ఉన్న మండలాలు, గుడ్లవల్లేరులో నుంచి ఆ ఏరియా నుంచి కూడా సరైన హాస్పిటల్, అంటే టీచింగ్ హాస్పిటల్స్ అంటాం. దీంట్లో టీచింగ్ హాస్పిటల్స్లో స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. అంటే ప్రభుత్వ వైద్యం తరఫున లేదు కాబట్టి ఇస్తే బెటర్గా ఉంటుందన్న అంటే వెంటనే ఆయన ఒప్పుకుని ఇచ్చారు. అది నేను నానిగారికి చెప్పాను. నానిగారు అంతకుముందు అడిగినట్టున్నారు, కానీ ఎక్స్పర్ట్ కమిటీ అయిన తర్వాత ఆయన ఆలోచించుకుంటూ ఇవ్వడం జరిగింది. నానిగారు పాపం కష్టపడి సంవత్సరంలోనే దాన్ని వెంటబడి తిరిగి తీసుకొచ్చారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ మీద ఆయన ఇచ్చారు, అది నానిగారు తీసుకొచ్చారు. సో ఇది కూడా ఈ ఏరియాకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, అగ్రవర్ణ పేదలకి, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా వైద్యం చేస్తారు. అది నా ముఖ్య వైద్యం అనేది. ఎందుకంటే డాక్టర్ని కదండి, కొంచెం పార్టిసాన్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అది ముఖ్యంగా తీసుకుందామని అనుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా ప్రజలతో మమేకం అవుతూ ప్రజలతోనే తిరుగుతూ ఉన్నారు.
ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మీ యొక్క గెలుపు సంకేతాలు ఏ విధంగా కనిపిస్తా ఉన్నాయి? ప్రజలు అయితే నేను చాలా చోట్ల అడిగాను, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మ నీకు పెన్షన్ వస్తుందా అని. వస్తుంది అంది. ఎవరు ఇస్తున్నారని అడిగాను. జగన్ ఇస్తున్నాడు అంది. అంటే పెద్ద ఆమె మరి ఎవరు కొట్టేస్తామంటే జగన్కే అంది. గుర్తు ఏంటని అడిగాను. ఫ్యాన్ గుర్తు అని అడిగాను. ఇంకంతకంటే ఏం కావాలి మనకి? అంటే మనం చెప్పకుండానే ఈ లబ్ధిదారులు చాలామంది 199 మంది, అంటే ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఎవరు పేదలైతే వాళ్ళందరికీ ఇచ్చారు. అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన అంటే చాలా అభిమానంగా ఉంది. కాబట్టి నా ఉద్దేశం మా ఇద్దరు గెలుపులో ఏ రకమైన అనుమానమే లేదు. మిగతా వాళ్ళ 7 అంటే 7 శాసనసభ్యులు మాకు, మా 7 సోదరులు కూడా గెలుస్తారని నేను అనుకుంటున్నాను నాతో పాటు. అంటే మచిలీపట్నం పార్లమెంటుకి రానున్నటువంటి రోజుల్లో ఎంపీగా మీరు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? ప్రజలకి ఏ విధమైనటువంటి భరోసా కల్పించాలని డిసైడ్ అయ్యారు? మచిలీపట్నం నుంచి నేను గెలిచిన తర్వాత మా 7 సోదరులతో కలిసి పనిచేస్తాను. ఇండివిజువల్గా ఎంపీ అంటూ పనిచేయటం కుదరదు. ఎందుకంటే ప్రజలతో మమేకమైన వాళ్ళు శాసనసభ్యులు. వాళ్ళకి రోజు తిరిగేటప్పుడు ప్రజల కష్ట నష్టాలు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అన్నీ వాళ్ళకి చెప్పుకుంటారు ఎక్కువ. ఈ ఎంపీ అన్న మనిషి ఏం చేయాలంటే వాళ్ళని తనతో పాటు కలిసి తీసుకెళ్ళాలి. వాళ్ళ సమస్యలని కేంద్ర ప్రభుత్వంలో ఏమన్నా నిధులు ఏమన్నా కావాలన్నా వాళ్ళకి సాయం చేస్తా వెళ్తే ఏంటంటే అప్పుడు మనకి నియోజకవర్గ అభివృద్ధి అనేది బాగా సాధ్యం. మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నారు, మీతో పాటు కిట్టు గారు కూడా ఉన్నారు ప్రస్తుతం. సార్ చెప్పండి, మచిలీపట్నం అభివృద్ధికి గతంలో పేరు నాని గారు కానివ్వండి, అంతకుముందు మీ తాతగారు కానివ్వండి, చేసినటువంటి అభివృద్ధితో పోలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మచిలీపట్నం ప్రజలకి మీరేం సూచించాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే జగన్ గారి దయ వల్ల పోర్టు సాధించుకున్నాం. పోర్టు పనులు కూడా ముమ్మరంగా స్పీడ్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ బ్రేక్ వాటర్స్ పూర్తయింది, డ్రెడ్జింగ్ కూడా మొదలెడతాం జరిగిందండి. కాబట్టి ప్రాబబ్లీ నెక్స్ట్ మే కల్లా మాకు 4 బెర్త్ పోర్ట్ ఒకటి రెడీగా ఉంటుంది. తద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలన్నీ నా ఊర్లో పుట్టి నా ఊర్లో చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఖచ్చితంగా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. అలాగే వచ్చిన మెడికల్ కాలేజ్ ద్వారా లేదా వచ్చిన ఫిషింగ్ హార్బర్ ద్వారా వచ్చే ఉద్యోగాల్లో కూడా నా ఊరు యువతకి ఎక్కడికి తరలిపోకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చూడటం ప్రైమరీగా తీసుకున్నాం. అలాగే తొందరలోనే మచిలీపట్నాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద మార్చాలని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ చాలామంది మచిలీపట్నం వరకు చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారండి. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేక మేము అక్కడికి వెళ్ళి ఎదగలమో లేక వెనకబడిపోయిన వాళ్ళం. అవిన్గఢ్లో అద్భుతమైన కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. దాంట్లో చాలామంది ప్రో కబడ్డీ కూడా ఆడతారు, కానీ మనకు తెలియదు అవిన్గఢ్లో కొంతమంది ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఉంటారని కూడా. అలాగే పామర్లో, గుడివాడలో, గన్నవరంలో ఇట్లా అన్ని చోట్ల మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి. ఆ ప్లేయర్స్ అందరికీ సరైన ఫెసిలిటీస్ ఏర్పరచాలి. దేవుని దయ వల్ల మొన్న రీసెంట్గా 2.5 కోట్లతో ఒక ఇండోర్ స్టేడియం ఒకటి ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో బ్యాడ్మింటన్ అయితేనేం లేదా టెన్నిస్ కోర్ట్ అయితేనేం బాస్కెట్బాల్ కోర్ట్ అయితేనే ఏర్పాటు చేసాం. తద్వారా అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మిగిలిన స్పోర్ట్స్కి కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి తద్వారా ఇక్కడి నుంచి ఈ పార్లమెంట్ నుంచో లేదా నా నియోజకవర్గం నుంచో 2-3 స్టేట్కో లేదా నేషన్కో రిప్రజెంట్ చేస్తే ఆ గౌరవం అంతా ఆ గర్వం అంతా మా బందర్ ప్రజలందరూ గౌరవంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని కొరకు అలాగే సారు ఉన్నారు కాబట్టి సార్ దయవల్ల ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ కూడా ఇక్కడ తెచ్చుకుంటే క్యాన్సర్ వచ్చిందంటే భయపడిపోయి ప్రాణాలు పోయాయి అనే రోజు నుంచి ఈరోజు క్యాన్సర్ వచ్చినా పర్లేదు తగ్గించుకోగలం అనే మెంటాలిటీ వచ్చిందంటే జగన్ గారు క్యాన్సర్ని ఆరోగ్యశ్రీలో పెట్టిన దగ్గర నుంచి అది జరుగుతుంది. మునుపటి ఏ ప్రభుత్వం క్యాన్సర్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టలేదు. తద్వారా ఏం జరిగేది, పేద ప్రజలు అన్నోడు క్యాన్సర్ వస్తే నేను అన్ని లక్షలు పెట్టుకోలేను కాబట్టి ఇంట్లో చెప్పకుండా ఎన్నో కుటుంబాలండి ఆ ఇంటి ఆయనకి క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఇంటి ఆవిడకి కూడా చెప్తే ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆస్తులు అమ్మేస్తామో అని ఇంటి ఆవిడకి కూడా చెప్పకుండా క్యాన్సర్ వచ్చి దాని బారిన పడి చనిపోయాక ఇలా మీ ఆయన క్యాన్సర్ బారిన పడి చనిపోయడం అంటే నాకెందుకు చెప్పలేదని ఏడ్చిన కుటుంబాలు కోకొల్లాడు. ఈరోజు జగన్ గారు ఆరోగ్యశ్రీలో పెట్టిన కాడి నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా క్యాన్సర్ని జయించి ఆయుష్ పెంచుకుంటున్నారు. అలాగే
ఇక్కడ మచిలీపట్నంలో క్యాన్సర్ కేర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే సార్ దయ వల్ల, జగన్ గారి దయ వల్ల, నెక్స్ట్ తర్వాత సార్ చెప్పినట్టు గుడివాడ, పామరు, బందరే కాదు, గుడివాడ, పామరు, పెడన, ఇవన్నీ ప్రాంతాల నుంచి, కైకలూరు, ఇవన్నీ ప్రాంతాల నుంచి క్యాన్సర్ వైద్యం కోసం విజయవాడలో, గుంటూరు పోకుండా బందర్లోనే క్యాన్సర్ వైద్యం చేయించుకుని పూర్ణాయుష్లు అవుతారు. అదొక అంశం కూడా ఉంది. అలాగే 4వ అంశం టూరిజం. మా ఊరికి విపరీతమైన బీచ్ ఉంది, కానీ దాన్ని టూరిజం వైపు తీసుకెళ్ళడానికి ఇంతవరకు అడుగులు ముందలకి, అంటే రకరకాల ఒక్కొక్క ఐడియాలజీ ఒక్కొక్కలాగా ఉంటుంది యంగ్స్టర్ని. కాబట్టి ఆ యంగ్స్టర్స్ ఏం కోరుకుంటారో తద్వారా ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా ఒక వెకేషన్ అంటే మచిలీపట్నం కనపడే దిశగా టూరిజం ద్వారా కూడా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసే ఆలోచన, మంచి మంచి గవర్నమెంటా లేదా ప్రైవేట్ వాళ్ళతో కలిసి రిసార్ట్స్ కట్టాలా అనే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా దానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయించాం, డిపిఆర్లు రెడీ చేయించాం. ఎలక్షన్ అయ్యి వచ్చిన పెమ్మటే జగన్ గారు వెనకాల పడతా, రోజు వెనకాల పడి ఖచ్చితంగా అది మేమిద్దరం సాధించి తీరుతాం. మచిలీపట్నం అంటే వీళ్ళు రాకముందు, వీళ్ళు వచ్చిన 24కు ముందు, 24 తర్వాత అనే దిశగానే మచిలీపట్నం ఉంటుందని మీకు మాటిస్తాను. గతంలో మనం చూసాం మచిలీపట్నం అంటే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నా సరే అధికారులందరూ కూడా చాలా ఇక్కడ ఉండేవారు కూడా కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా జిల్లాగా విభజన చెందిన తర్వాత అధికారులందరినీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి. వారికి సరిపడా సదుపాయాలు కానివ్వండి, అంటే మౌలిక వసతులు, బందర్లో ఏదైతే వర్షం వస్తే కొద్ది రోడ్లు మునిగిపోయేటటువంటి పరిస్థితి, దానిపైన ఎటువంటి ప్రణాళిక చేయబోతాం? ఒకటండి, ఫైనల్ మీకు ఇందాక మీరు చెప్పిన క్రెడిట్ కూడా జగన్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా పేరు కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ పాతకాలం నుంచి, కానీ కలెక్టర్ గారి కుటుంబం ఇక్కడ ఉండేది కాదు, కుటుంబంతో విజయవాడలో ఉండేవాళ్ళు. అలాగే ఎస్పీ గారి కుటుంబం ఇక్కడ ఉండేది కాదు, విజయవాడలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జగన్ గారు 26 జిల్లాలు చేయడం జరిగిందో, మాకు ఈ జిల్లా డివైడ్ అవ్వడం జరిగిందో, మేము విజయవాడ వెనకబడే బతికాము. ఎప్పుడు అన్నాడు విజయవాడ నుంచి డివైడ్ అయ్యాక కలెక్టర్ గారు ఇక్కడే కుటుంబం ఉంటాం, ఎస్పీ గారి కుటుంబమే ఇక్కడే ఉంటాం. అలాగే స్పందన అనే కార్యక్రమం ద్వారా ఏమి అసలు పలుకుబడి లేని పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా డైరెక్ట్గా కలెక్టర్ని కలవడం, డైరెక్ట్గా ఎస్పీని కలవడం, అసలు రాజకీయ నాయకుడు అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి కలవడం. జిల్లాలో పలు చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి కలెక్టర్ని, ఎస్పీని లేదా రకరకాల ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు ఇక్కడికి రావడం ద్వారా పూర్వ వైభవం నాకు తెలిసి మళ్ళీ తిరిగి వచ్చింది జగన్ గారి దయ వల్లే. అలాగే మీరు ఏదైతే నీట మునిగిందంటున్నారో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా రోడ్డు మీద నుంచి నేను నీళ్ళని చూస్తారు, కానీ ఇక్కడ జరిగేది చెప్తున్నాను. మాది బీచ్ ప్రాంతం, ఇంతకంటే చివరి గ్రామం లేదు. బీచ్ అనేది ఆటు పోటు అని ఉంటుంది, అంతే కదా. తీసుకునేటప్పుడు ఎంత వర్షమైనా వెళ్ళిపోద్దండి. బీచ్ ముందరకు వస్తున్న టైంలో ఎంత నీళ్ళు వచ్చినా ఎట్లా వెళ్తుంది, ఇదే చివరి ప్రాంతం కదా. సో దానికి మేము చేయాల్సింది డ్రైనేజ్ సిస్టమ్లు ఏర్పాటు చేస్తాం. కానీ డ్రైనేజ్ సిస్టంలో మీరు కాలువలేని కట్టినా నీళ్ళలోంచి ఎక్కడో ఒక చోటకి వెళ్ళాలి కదా. ఆ ఒక చోట ఆటు పోటు వచ్చే టైంలో కొన్నిసార్లు ఎంత పెద్ద వర్షం పడినా వెంటనే నీళ్ళు వెళ్ళిపోతాయి, కొన్నిసార్లు చిన్న వర్షం పడినా నీళ్ళు ఆగిపోతుంది. దానికి ఇక్కడ ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ కొంత ఇబ్బంది ఉండటం వాస్తవం. కాబట్టి దానికి ఏమేమి చేయాలో దానికోసం చేయడానికి సరైన ప్లాన్తో ఉన్నాం. ఫస్ట్ అండర్ గ్రౌండ్ చేద్దామని ట్రై చేసాం. చాలామంది వేరే కంట్రీ వాళ్ళని కూడా ఆశ్రయించాం, ఇట్లా ట్రై చేయొచ్చా, మీరు ఏమైనా ప్లాన్ ఇస్తారని. తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ పట్ల మేమిద్దరం పూర్తిగా దృష్టి పెడతాం. ఖచ్చితంగా బందర్లో మీరు ఏదైతే వర్షం పడితే నీళ్ళు ఉన్నాయన్నారో ఆ మాట లేకుండా బందర్ అంటే పోర్టు, బందర్ అంటే నలుగురికి ఆశ్రయం కల్పించే చోటు అని మీరు చెప్పే విధంగానే మా పరిపాలన ఉంటుందని మీకు చెప్తాను. ఫైనల్ క్వశ్చన్, మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలకి ఈ సందర్భంగా ఏం తెలియజేదలుచుకున్నారు? ఫైనల్గా మీకు ఎందుకు ఓటేయాలని? గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన సంక్షేమం, ప్రతి ఇంటికి 75% వాళ్ళకి శాతం కుటుంబాలకి ఇచ్చిన సహాయం, దీన్ని డీబీటీ అంటాం, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. అంటే మధ్యలో మధ్యవర్తి లేకుండా సరాసరి వాళ్ళ ఖాతాలో పడుతుంది, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా వచ్చేస్తుంది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో లేకపోతే ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇప్పుడు మనం చూసి మోడీ గారు కాపీ కొడుతున్నారు. ఇండైరెక్ట్గా చూడాలంటే ఇది చూసి మోడీ గారు కాపీ కొట్టారు, మనం మోడీ గారి నుంచి కాపీ కొట్టలేదు. ఈ రకమైన డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్ జరిగిన రాష్ట్రం మొట్టమొదటిది మనదే. కాబట్టి మనం ఒక ప్రభుత్వం నుంచి అంత సహాయం పొందిన వాళ్ళం.
ఇది కంటిన్యూ అవ్వాలా లేదా అనేది మనం అందరం ఆలోచించుకుంటాం. కాబట్టి అదే మమ్మల్ని గెలిపిస్తుంది. మమ్మల్ని గెలిపించడానికి ముఖ్య కారణం విద్యలో ఉన్న రిమార్కబుల్ చేంజెస్. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పుడు మనకి టాయిలెట్ లేకుండా ఉన్నాయి. టాయిలెట్ లేని పాఠశాలలు ఎన్నో. మా ఊర్లోనే నేను టాయిలెట్ కట్టించిన రోజులు ఆడపిల్లలకి వెళ్ళాలంటే. అలాంటిది ఈ రోజున టాయిలెట్స్, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తర్వాత మీకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది ఎప్పుడన్నా ఉందంటారా? లేదు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇంకా ఇది కంటిన్యూ అయ్యి ఇంకా మీరు అడిగారే చిన్న ఎదుగు మా కిట్టు చెప్పినట్టు ఈ సమస్యలన్నిటి మీద కూడా వచ్చే 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ మా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్తాను. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి కూడా సముచిత స్థానం కల్పిస్తూ తను ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డితో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం చేస్తూ అంటూ చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ మనం బీచ్కి కావాల్సిన పర్యాటక రంగాన్ని కావచ్చు, క్రీడాకి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన, అదేవిధంగా వాటర్కి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కూడా రానున్నటువంటి రోజుల్లో పూర్తిగా ప్రజల మధ్యనే ఉంటూ ఇరువురు నేతలను కూడా సమయ దృష్టితో ఇరువురు కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మటుమాయం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇరువురికి కూడా ఓటేసి గెలిపించాలంటూ కూడా ఇరువురు నేతలు కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మచిలీపట్నం.